వినాయక చవితి సందర్భంగా గణనాథునికి ఒక్కొక్క చోట 9 రోజులు, మరో చోట 11 రోజులు ఇలా నిర్వహించుకుంటాం. ఈ లంబోదరునికి ఇష్టమైన ప్రీతిపాత్రమైన ఆ లడ్డూని అయితే తన అరచేతిలో ఉంచి ఇటు 9 రోజులు 11 రోజులు కూడా పూజించుకుంటాం. అయితే హైదరాబాద్లో మాత్రం ఈ లడ్డు గిరాకీ పెరిగిందనే అనుకోవచ్చు. మొత్తంగా చూస్తే బాలాపూర్కు ఏదైతే గణేష్ లడ్డుకు రికార్డు స్థాయిలో 35 లక్షల వరకు పలికింది. హైదరాబాద్లో ఏదైతే బాలాపూర్ లడ్డూను ప్రత్యేకంగా చూస్తుంటారు, ఆ లడ్డును స్వాధీనపరచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ కోణంతోనే హైదరాబాద్లో కూడా లడ్డు గిరాకీ పెరిగిందని అనుకోవచ్చు. మరోపక్క చూస్తే ఇటు కీర్తి రీచ్ హోమ్లో విల్లాలో మాత్రం ఏకంగా 2,23,00,000 ధర పలికింది. అదేవిధంగా ఇటు కర్నూలు రావంపట్ల లడ్డు మాత్రం 6 లక్షల వరకు వేలంపాటలో చేజించుకున్నారు భక్తులు. అదేవిధంగా మహేవంలో దాదాపు 51 లక్షల వరకు ఈ లడ్డు వేలంపాటలో కొనుగోలు చేసుకున్నారు భక్తులు. మొత్తంగా చూస్తే ఇక్కడ హైదరాబాద్తో పాటు అటు కరీంనగర్ లో కూడా లడ్డుపై ఆసక్తి చూపుతున్నారు భక్తులు. గణేష్ మండలికి సంబంధించిన వారు కూడా ఈ లడ్డూను వేలంపాట వేయడంతో కరీంనగర్ జిల్లాలో గత సంవత్సరంలో 3 లక్షల వరకు ఏదైతే వేలంపాటలో స్వాధీనపరుచుకున్న భక్తులు ఈ సంవత్సరం మాత్రం సుమారు 2 లక్షల వరకే వేలంపాటలో చేజిక్కించుకున్నారు భక్తులు. ఈ లడ్డును వాళ్ళు స్వాధీనపరుచుకుంటే ఏదైతే వారికి సంబంధించిన ఆస్తులు కూడా పెరుగుతాయని, అలాగే వాళ్ళకు సంపద కూడా పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ లడ్డును కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా ఈ లడ్డూను వాళ్ళ పంట పొలాల్లో కూడా చల్లి పంట అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి నమ్ముతుంటారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ.